అంటే చదువుతామ్మా. మొదలు పెట్టండి. వీతాఖిల విషయేచ్ఛం జాతానందాశ్రుపులకితమత్యచ్చం సీతాపతి దూతాద్యాం వాతాత్మజమద్య భావయే హృద్యం తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగం సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యం శంబరవైరిశరాతిగా అంబుజదళ విపులలోచనోదారం కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్టమేకమవలంబే దూరీకృత సీతార్తిః ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తిః దారిత దశముఖ కీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః వానర నికరాధ్యక్షం దానవకుల కుముదర వికర సదృక్షం దీన జనావన దీక్షం పవన తపః పాకపుంజమద్రాక్షం ఏతత్ పవన సుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం స్థిరమిహ నిఖిలాన్ భోగాన్ భుక్త్వా శ్రీరామ భక్తి భాగ్భవతి. ఇది శ్రీమత్ శంకర భగవత్పాదకృతం హనుమత్ పంచరత్నం సంపూర్ణం. కృష్ణమూర్తి గారు ఏమన్నా చెప్తారా? ఏమన్నా ప్రేయర్ చేస్తారా? కృష్ణమూర్తి గారు నేను చెప్తానండి. ఓకే. కుమార సంభవం కాదు ఇవాళ, ఇది కదా సుందరకాండ. సుందరకాండ, దానికి సపరేట్ ఇది. ఓం శ్రీ గురుభ్యో నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అమరేంద్రసుత విదారణ కమలాప్తతనూజరాజ్యకారణ భవసంతమస దినేశ్వర రాజోత్తమ దైవత సార్వభౌమ దశరథ రామ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుద్ధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. అహల్యా ద్రౌపదీ సీతా తారామండోదరీ తథా పంచకం నాస్మరేన్ నిత్యం మహాపాతకనాశనం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ओम शांति 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 ही। బాగుంది. హనుమంతుడు ఆంజనేయుడు సముద్రం దాటి లంకానగరి వైపుకు వచ్చి అక్కడ ఒక పర్వతం లంకా సముద్ర తీర సమీపంలో ఉన్నటువంటి ఒక పర్వతం లంబ పర్వతం అనే ఆ లంబ పర్వతం మీద ఉండి అలా ఆ లంకానగరం వైపుకి ఒకసారి తేరిపార చూశాడు. తేరిపార చూస్తే ఆ లంకానగరము వైభవంతో బంగారు మేడలతోటి శిఖరాలతోటి రాక్షస గణం అంతా కూడా కాపలా కాస్తూ ఉన్నటువంటిది. అంత కోటలు, ఆ కోట గోడలన్నీ కూడా రకరకాలైనటువంటి శూలాల లాంటి ఆయుధాలన్నిటితోటి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నదానిని ఆ అలా ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని చూశాడు ఆయన. ఆ రాక్షసులందరి చేత కాపాడబడుతూ ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని ఆయన చూశాడు. చూసి ఒక్కసారి ఆయన మనసు ఒకసారిగా కలత చెందింది. వచ్చాడు అంత దూరం నుంచి, సముద్రాన్ని లంఘించి వచ్చాడు ఇటు పక్కకి. వస్తే చూస్తే ఆ లంకా నగరం అంతా కూడా ఎంతో వైభవోపేతంగా ఉంది. ఆకాశంలో తేలిపోతున్నట్లుగా ఉంది. అంతకుముందు కుబేరుడి యాక్చువల్గా అది కుబేరుడి యొక్క నగరం, కానీ ఆ కుబేరుడి నగరాన్ని రావణాసురుడు తీసేసుకొని తనకి తోచిన విధంగా దాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అందరూ కాపలా వాళ్ళని రకరకాలుగా పెట్టాడు. ఆ గుహల్లో ఎట్లాగైతే పాములు ఉంటాయో అట్లా రాక్షస భటులు ఆ మొత్తం లంకా నగరి పరిసరాలన్నీ కూడా పహారా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూశాడు ఆయన. చూసి తస్యాశ్చ మహతీం గుప్తిం సాగరం చ నిరీక్షసః రావణం చ రిపుం ఘోరం చింతయామాస వానరః. ఇక్కడ ఆపాము పోయినసారి క్లాస్ లో. ఆ ముందర ఉన్నదంతా కూడా లంకా నగరి యొక్క వర్ణన. ఆయన కొండ మీద నుంచి ఆ లంబ పర్వతం నుంచి లంకా నగరి వైపు దృష్టి మరిస్తే ఆ త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి ఆ లంకా నగరము ఎంత శోభాయమానంగా వెలిగిపోతున్నదో అది గమనించుతూ ఉన్నాడు. అది చూసి అంత తస్యాశ్చ మహతీం గుప్తిం, ఆ లంకా నగరం మహతీం గుప్తిం గొప్ప సైన్యం చేత కాపాడబడుతూ ఉన్నది, రక్షింపబడుతూ ఉన్నది. గుప్తిం రక్షింపబడుతూ ఉన్నది, కాపలాగా కాయబడుతూ ఉన్నది. సాగరం చ సమీక్ష సహా, ఇంకా దానికేమో చుట్టూరానేమో సముద్రం ఉంది. అక్కడ అసలు ఆ రావణుడు ఏర్పరిచినటువంటి ఆ రక్షణ విధానము ఎలా ఉంది అని అంటే అసలు శత్రు దుర్భేద్యంగా ఉన్నది. దానికి తోడు సాగరం చుట్టూరానేమో సముద్రం ఉంది. దాటి వెళ్ళడానికి కూడా కష్టమైనటువంటి పని. ఎవరు ఎవ్వరు ఆ సముద్రాన్ని దాటి లంకా నగరానికి చేరలేరు. అలా వాళ్ళ చేత పరిపాలింపబడుతున్నటువంటిది, రక్షింపబడుతున్నటువంటిది చుట్టూరా సముద్రం ఉన్న దానిని రావణం చ రిపుం ఘోరం. ఈ రెండే కాకుండా అక్కడ పరిపాలిస్తున్నటువంటి వాడు ఎవరు? అతి ఘోరమైనటువంటి శత్రు భయంకరుడైనటువంటి వాడు రావణాసురుడు అక్కడ పరిపాలిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూసి ఆయన వానరుడు ఆంజనేయుడు హనుమంతుడు చింతయామాస, ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా ఆయన ఊహించలేదు లంకానగరి ఇంత ఇదిగా ఉంటుంది, ఇంత రక్షక భటులతోటి కూడి ఉంటుంది. రావణాసురుడు
శత్రువు అని తెలుసు కానీ ఇంత ఘోరమైనటువంటి భయంకరుడైనటువంటి రాక్షసుడు అని తెలియదు. చుట్టూరానేమో సముద్రం ఉంది. ఇవన్నీ చూసి ఆయన మనస్సు ఒక్కసారి కలత చెందింది. ఏమిటి ఇది? ఎట్లా మనం ఏ విధంగా దీనిని ఈ రికార్డింగ్ మొదలు పెట్టలేదా? అవుతుంది మేడం. అవుతాం, రికార్డింగ్ అవుతాం. ఒక్కసారి ఆయనకి చింత కలిగింది. చింతయామాస అంటే ఆలోచించాను అనే అర్థం. ఆలోచనలో పడిపోయాడు. ఇది ఏంటి, ఈ లంకా నగరం ఇంతగా ఉన్నది, ఈ లంకా నగరాన్ని ఇప్పుడు మనం ఎలా జయించగలగాలి? ఆయన కేవలము సీతాదేవి జాడ కనుక్కోవడానికే రాలేదు, రామదూతగా ఇక్కడికి వచ్చాడు. రామదూతగా ఇక్కడికి వచ్చిన వాడు సీతాదేవిని కలుసుకోవడంతో పాటుగా చుట్టుపక్కల అన్ని కూడా తెలుసుకొని వెళ్ళాలి. అసలు ఎట్లా ఉంది ఆ శత్రురాజ్యం, ఎట్లా ఉన్నది, ఎంత సైన్యము, సైన్యం ఎంత ఉంది, బలం ఎంత ఉంది, ఆ బలగాన్ని గమనించాలి. అసలు ఎట్లా అక్కడ నుంచి మనకి మనం సముద్రాన్ని దాటి కనుక ఇక్కడికి వస్తే ఈ శత్రు రాజ్యంలోకి ఎట్లా చొరపడాలి, ఇవన్నీ కూడా అన్ని గమనించుకొని రావాలి. అది కార్యసాధకుని యొక్క లక్షణంగా చెప్తారు. ముక్కుసూటిగా వెళ్ళి కట్టే కొట్టే తెచ్చే కాదు, వెళ్ళి చూసి చుట్టుపక్కలవన్నీ కూడా ఆకళింపు చేసుకొని అవగాహన చేసుకొని రేపు ముందు జరగవలసినటువంటి దానికి తగినటువంటి ప్రణాళిక వేసుకోవడానికి తగిన విధంగా అన్నీ తెలుసుకొని రావాలి. అందుకని ఆయన చూస్తున్నాడు. చూసి ఒక్కసారి ఇదంతా చూసి ఆలోచించటము మొదలుపెట్టాడు. ఏదో ఆ పైనుంచి ఆ సముద్రం దుంకేసి వచ్చి సీతాదేవి ఎక్కడ ఉందో కనుక్కొని వెళ్ళిపోవడమే అనుకుంటే అంత మాత్రం కాదు. ఆయన ఇంకా చేయాలనుకున్న పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నింటిని చూసి ఒక్కసారి ఒక ఆలోచనలలో పడ్డాడు. పడి ఇట్లా అనుకుంటున్నాడు, ఆగత్యాపి ఇహ హరయః భవిష్యంతి నిరర్థకాః నహి యుద్ధేన వై లంకాం శక్యాం జేతుం సురైరపి. ఆగత్యాపి ఇహ ఇక్కడికి హరయః ఆ వానరులు అన్ని కూడా కోతుల సమూహం అంతా కూడా, వానర సైన్యం అంతా కూడా ఆగత్య అపి ఇక్కడికి ఆగత్య అపి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆ సముద్రాన్నంతా కూడా దాటి, ఆ సముద్రం దాటి వానర సైన్యం అంతా కూడా ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా నిరర్ధకాహ భవిష్యంతి. అక్కడ ఏమి ప్రయోజనము ఉండదు. వాళ్ళంతా సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చినా కూడా అందువల్ల ప్రయోజనము, పర్పస్, అర్థము ఏమీ కూడా పొసగదు. నిరర్ధకాహ భవిష్యంతి. వాళ్ళ ప్రయత్నం అంతా కూడా వృధా ప్రయత్నమే అవుతుంది కానీ వాళ్ళ వల్ల ఏమీ అవదు. ఎందుచేతంటే నహి యుద్ధేన వై లంకాం శక్యాం జేతుం సురైరపి. ఎందుకంటే ఈ లంకా నగరాన్ని సురుల చేత కూడా, దేవతల చేత కూడా యుద్ధంలో శక్యా జేతుం శక్యా జేతుం గెలవడానికి శక్య సాధ్యం కాదు, దేవతలకే సాధ్యం కాదు. దేవతలకే ఈ లంకా నగరాన్ని, ఈ రావణుడు పరిపాలిస్తున్నటువంటి ఈ నగరాన్ని, ఇంతటువంటి రక్షణ వ్యవస్థతో కూడినటువంటి ఈ లంకా నగరాన్ని దేవతలకు కూడా సాధ్యం కాదే. దేవతలకు కూడా యుద్ధం ద్వారా జయించడం అనేది అసాధ్యమైనటువంటి పని. శక్య ఆ లంకా నగరము శక్యము కాదు. ఆ లంకా నగరాన్ని జయించడము అసాధ్యమైనటువంటి పని. ఇమాంతు విషమాం దుర్గాం లంకాం రావణ పాలితాం ప్రాప్యాపి స మహాబాహు కిం కరిష్యతి రాఘవ. ఇంకా ఆయనకి ఎంత అనుమానం వచ్చిందంటే దేవతలకే సాధ్యం కాదు, ఇంకా అంటే మానవుడిగా భావిస్తున్నాడు కదా రాముడికి గొప్ప అతి బలుడు, లక్ష్మణుడు మహాబలుడు, శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, రామ బాణానికి తిరుగులేదు అని తెలిసినటువంటి వాడు. వారిని
ఏ ఏ రావణాసురుడు అయితే చంక కింద ఆ, పెట్టుకొని వాలి ముల్లోకాలు తిరిగి వచ్చాడో ఆ వాలిని సంహరించిన వాడే రాముడు. ఏ పరశురాముడైతే రావణాసురుణ్ణి ఆ ఏ కార్తవీర్యార్జునుడు రావణాసురుణ్ణి జైలులో కారాగాసంలో బంధిస్తే తండ్రి వచ్చి పులస్త్యుడు వచ్చి విడిపించుకొని వెళ్ళాడు. ఆ కార్తవీర్యార్జునుడిని జయించినటువంటి పరశురాముడు, ఆ పరశురాముడిని జయించిన వాడు రాముడు. అంటే ఎక్కడున్నాడు రావణాసురుడు? ఇంకా రావణాసురుడు పైన కార్తవీర్యార్జునుడు పైన పరశురాముడు, పరశురాముడి పైన శ్రీరాముడు. అంత గొప్పవాడు, అంత గొప్ప బలశాలి, అంత సాహస వీరుడు అయినటువంటి ఆ రాఘవుడు. ఆ రాఘవుడి మీద కూడా అనుమానం వచ్చేసింది ఇక్కడ హనుమంతుడికి. ఇప్పుడు ఇమాం తు విషమాం దుర్గాం లంకాం రావణ పాలితాం. ఈ లంక విషమాం దుర్గం, శత్రు దుర్భేద్యమైనటువంటిది, లోపలికి ఇలా ప్రవేశించడానికి కూడా సాధ్యము కానటువంటిది. విషమమైనటువంటి ఇమాం దుర్గాం, ఈ యొక్కటువంటి ఈ దుర్గం, ఈ కోటను, అంటే ఈ ఆ, దుర్గా ఈ ఆ, రాజ్యంలోనికి రావణ పాలితం, రావణుడి చేత పరిపాలింపబడుతున్న దానికి ప్రాప్యాపి, ఇక్కడ దాకా వచ్చినప్పటికీ కూడా, అంటే ఆ సముద్రాన్ని దాటి వానరులంటే గెంతి సముద్రాన్ని గెంతి రాగలరు, కానీ మానవులకి ఎలా సాధ్యము? అయినా సరే ఏదో ఒక రకంగా ఆ మానవుడు అయినటువంటి రామలక్ష్మణులు కూడా ఆ సముద్రాన్ని అంతా దాటి ఈ లంకలోనికి ప్రవేశించడానికి దుస్సాధ్యమైనటువంటి విషమమైనటువంటి ఈ లంకా పట్టణానికి, ఈ లంకా నగరానికి, ఆ లంకా నగర దుర్గములోనికి, ఆ కోటలోనికి ప్రాప్యాపి ప్రవేశించినప్పటికీ స మహాబాహు రాఘవ కిం కరిష్యతి. స మహాబాహు, ఆ గొప్ప బాహువులు కలిగినటువంటి వాడు, బలవంతుడైనటువంటి వాడు, వీరుడైనటువంటి వాడు, ప్రతాపశాలి అయినటువంటి ఆ రాఘవ, రఘువంశానికి చెందినటువంటి, రఘువంశంలో జన్మించినటువంటి రాఘవుడు, రాముడు కిం కరిష్యతి, ఆయన ఏం చేయగలడు? ఎంత రక్షణ వ్యవస్థ చూస్తే ఈ విధంగా ఉన్నది. రావణుడు శత్రు భయంకరుడైనటువంటి వాడుగా ఉన్నాడు. అలానే చుట్టూరా సముద్రం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే కూడా రాముడు ఇక్కడికి వచ్చినా మాత్రము ఏం ఏం చేయగలడు? ఏమి సాధించగలడు? ఇంత సెక్యూరిటీ తోటి ఉన్నటువంటి ఈ లంకా నగరంలో. ఎందుచేతనంటే అవకాశ న సంత్యస్య రాక్షసి రాక్ష రాక్షసేషు అభిగమ్యతే న దానస్య న భేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే. ఒక రాజు ఇతర రాజుని జయించాలి అని అంటే 4 రకాలైనటువంటి ఉపాయాలు మనకి శాస్త్రాల్లో చెప్పారు, ధర్మశాస్త్రాల్లో చెప్పారు, యుద్ధనీతి శాస్త్రంలో చెప్పారు. సామ దాన భేద దండోపాయాలని 4 ఉపాయాలు, చతురోపాయాలు అంటారు వీటిని. 4 ఉపాయాలు. సామ అంటే చాలా చక్కగా మంచి మాటలు చెప్పి ఆ రాజ్యాన్ని జయించడం, అంటే మంచి మాటలతోటి సంధి చేకూర్చుకొని ఉండటం. దానము అంటే వాళ్ళకి ఏమైనా బహుమతులు అవన్నీ ఇచ్చి ఆ బహుమతుల ద్వారా వాళ్ళని లోపరుచుకోవడం. లేదా భేదం, ఆ రాజుకి ఇంకా ఇంకా ఇంకొక రాజుకి, ఇద్దరికి మధ్య భేదాలు సృష్టించి తమ కార్యాన్ని సాధించుకోవటం, లేదా యుద్ధం చేయటం. ఈ 4 సామదాన భేద దండం అంటే యుద్ధం, ఆ దండము యుద్ధం, ఈ 4 రకాలైనటువంటి ఉపాయాలతోటి శత్రు రాజ్యాన్ని మనం సాధించుకోవాలి. కార్యాన్ని, శత్రు రాజ్యమే కాదు, ఏ కార్యాన్ని అయినా కానీ సాధించుకోవాలి అని అంటే ఆ కార్యాన్ని సాధించుకోవడానికి ఈ 4 రకాలైనటువంటి ఉపాయాలని ప్రయోగించాలి. కానీ ఇక్కడ న సంతి అవకాశ అస్య ఇక్కడ రాక్షసేషు, ఈ రాక్షసులతోటి అవకాశ న సంతి, ఏ మాత్రపు అవకాశము లేదు, అభిగమ్యతే దొరకటం లేదు. ఏ మాత్రము ఒక చిన్నపాటి అవకాశం కూడా
అంటే వాళ్ళని సాంత్వనతోటి సామభేదంతో సంతు కాదు, అది సాంత్వస్య సాంత్వనము తోటి వాళ్ళని, అయ్యా బాబు, నువ్వు అనవసరంగా తీసుకొచ్చావు సీతాదేవిని, నువ్వు సీతాదేవిని మళ్ళీ రాముడికి అప్పగించు అని అనునయమైనటువంటి మాటలతో, సున్నితమైనటువంటి మాటలతోటి అతన్ని బుజ్జగించి కార్యం సాధించుకుందామా అంటే అవకాశ నా నా అవకాశం అనేదే లేదు. ఈ రాక్షసుల యందు అభిగమ్యతే. అది దొరకదు, అది సాధ్యం కాదు. మెల్లగా బుజ్జగించి చెప్పడం అనేది ఈ రాక్షసులకు వల్ల కానే కాదు. దానస్య, పోనీ బహుమతులు ఏమన్నా బహుమతులు ఏమన్నా ఇచ్చి దానాలు ఏమన్నా ఇచ్చి వాళ్ళని మనము కార్యం సాధించుకుందామా, సీతాదేవిని తెచ్చుకుందామా అంటే వాళ్ళకు ఉన్నటువంటి సంపదలు చూస్తుంటే బంగారపు మేడలు, బంగారపు స్తంభాలు, బంగారపు ప్రాకారాలు, బంగారు శిఖరాలతోటి, అట్లా అంతటువంటి ధనముతోటి కుబేరుడి రాజ్యం అది. ఆ కుబేరుడికి ఉన్నటువంటి ధనమంతా వీళ్ళకే వచ్చేసింది. ఇప్పుడు ఈ అంత ధనమంతా ఉంది కాబట్టి ఆ ధనానికి కూడా అవకాశ నా నా అవకాశమే లేదు. నా భేదస్య, భేదం ఏదన్నా చేద్దామంటే ఈ రాక్షసులతోటి పోరుకు సిద్ధమయ్యే వాళ్ళు ఎవరుంటారు? దేవతలకే సాధ్యం కావటం లేదు. దేవతలు అంతకు ముందు చెప్పాడు కదా, సురైరపి నా శక్య అన్నాడు. దేవతలకు కూడా సాధ్యం కాదు. అలాంటప్పుడు ఎవరితోటి భేదం సృష్టించి ఈ కార్యాన్ని సాధించుకోగలము? నా యుద్ధస్య దృశ్యతే, నా దృశ్యతే. యుద్ధం చేయటం వల్ల కూడా సాధ్యం కాదు అని ఉన్నటువంటి ఆ రక్షణ వ్యవస్థను చూస్తూ ఉంటే తెలిసిపోతూ ఉన్నది. అంతంతటువంటి రాక్షసులు, శూల ఆయుధ పాణులైనటువంటి వారు 24 గంటలు మొత్తం లంకని పహారా చేస్తూ కాపాడుతూ ఉన్నటువంటి వారు ఇట్లాంటి శత్రు దుర్భేద్యమైన దానిలో దాని దగ్గరకు వచ్చి వారితోటి యుద్ధం చేసి అది గెలవడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. దానికి కూడా అవకాశం లేదు. ఈ విధంగా 4 ఉపాయాలు, సాంత్వనము, దానము, భేదము, యుద్ధము, 4 రకాలైనటువంటి ఉపాయాలు కూడా ఇక్కడ ఈ లంక దగ్గర జరిగేటట్టుగా లేవు. ఒక్క ఉపాయం ప్రయోగించి కార్యం సాధించుకుందామా అంటే ఆ విధంగా జరిగేటట్టుగా ఏ మాత్రము కనబడము లేదు. ఇంకా అంతేగాక చతుర్నామేవ గతిర్వానరాణం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః. చతుర్నామేవ గతి వానరాణం మహాత్మానం వానరాణం, మహాత్ములైనటువంటి గొప్పవాళ్ళైనటువంటి, అంటే వానరులలో కూడా గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళు, అధికులైనటువంటి వాళ్ళు, వాళ్ళలో కూడా చతుర్నామేవ గతి, నలుగురికి మాత్రమే సాధ్యం. ఆ సముద్రాన్ని దాటాలి అని అంటే, ఆ సముద్రాన్ని దాటాలంటే వానర సైన్యానికి అంతటికీ ఏమీ సాధ్యము కాదు. అందులో ఒక 4 మాత్రము ఖచ్చితంగా ఈ సముద్రాన్ని దాటగలరు. వాళ్ళు ఎవరెవరయ్యా అంటే వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః. వాలిపుత్రుడైనటువంటి అంగదుడు, యువరాజు అయినటువంటి వాలి యొక్క కుమారుడు. వాలిపుత్రుడు ఆయన అంగదుడికి మాత్రమే అది సాధ్యము. అలానే నీలుడు అనేది ఆ వానర సైన్యంలో ఉన్నటువంటి ఇంకొక మహాత్ముడు, ఇంకొక గొప్ప వాడు నీలుడు. ఆ నీలుడు మమాచ, నేను, రాజ్ఞ ధీమతః, ధీమంతుడైనటువంటి ఆ రాజు సుగ్రీవుడు. ఈ నలుగురికే చతుర్నామేవ గతి, ఈ నలుగురికి మాత్రమే సాధ్యము ఆ సముద్రాన్ని దాటి ఇక్కడి దాకా రాగలిసినటువంటి వారు ఈ నలుగురు మాత్రమే. ఈ నలుగురు మాత్రమే వచ్చి ఏం చేయగలరు? ఏమి చేస్తాము? రాముడు వచ్చినా కూడా ఏం చేయగలడు? ఇంత కట్టుదిట్టంగా ఉన్నటువంటి పటిష్టమైనటువంటి కాపలాతో ఉన్నటువంటి ఈ నగరాన్ని ఏ విధంగా జయించగలము?
సామవేదం దానవేదం సామ దాన వేద దండోపాయాలు 4 పాయాలు కూడా పనికి రావు. ఈ ఈ నలుగురికి మాత్రమే ఈ లంకలోకి రాగలరు. ఈ నలుగురి వల్ల ఏమి జరుగుతుంది అని ఆయన ఒక ఆలోచనలో పడిపోయాడు, ఒక చింతలో పడిపోయాడు. ఇది ఎలా జరగాలి, ఎలా సాధ్యము అని. అలా పడి ఒక్క క్షణము మళ్ళా ఒళ్ళు దులపరించుకున్నట్టుగా అయ్యి, ఇలాంటి స్థితి అంటే ఏదన్నా కార్యం సాధించాలి అనుకున్నప్పుడు ఆ కార్యం మనం సాధించగలమా లేదా అనేటటువంటి ఒక చిన్న జంకు రావడం అనేది సహజం. ఇప్పుడు హనుమంతుడికి ఆంజనేయుడికి అలాంటి జంకు వచ్చింది. అలా జంకు రాగానే ఒక్కసారి ఒళ్ళు దులిపేసుకొని మనస్సుని దిట్టపరుచుకొని అనుకుంటున్నాడు, యావత్ జానామి వైదేహీం యది జీవతి వా నవ తత్రైవ చింతయిష్యామి దృష్ట్వా తాం జనకాత్మజాం. బాబా, ఇప్పుడు ఇదంతా కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరము లేదు. మొట్టమొదటిగా నేను తెలుసుకోవాల్సింది, నాకు కావాల్సింది ఏంటి? రాముడు వచ్చి ఈ రాజ్యాన్ని జయించగలడా? ఎవరెవరు సముద్రాన్ని దాటగలరు? ఇవన్నీ కాదు. నాకు ప్రయారిటీ, ప్రధానమైనటువంటి విషయం యావత్ జానామి, ఎప్పటిదాకైతే నాకు తెలుసుకుంటాను వైదేహీం యది జీవతి వా నవ. అసలు అక్కడ వైదేహి సీతాదేవి జీవతి వా నావా, జీవతి వా నావా, జీవించి ఉన్నదా? అసలు ఈ రాక్షస మూకలో పడి ఆమె అసలు మరణించిందా, జీవించి ఉందా లేదా? ఆమె మరణించి కనుక ఉంటే అయితే అసలు ఇక్కడికి ఇంత ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఆమె జీవించి ఉన్నప్పుడు అవసరము. కాబట్టి నేను మొదటగా తెలుసుకోవాల్సినది ఏంటి? యావత్ జానామి, అప్పటిదాకా నేను ఎప్పటిదాకా అయితే నేను వైదేహి సీతాదేవి జీవించియే ఉన్నది, మరణించలేదు, జీవించి ఉన్నదా లేదా అని జానామి అని తెలుసుకుంటాను. తత్రైవ చింతయిష్యామి, తత్రైవ, అప్పుడే నేను ఆలోచిస్తాను. ఇవన్నీ ఆలోచించడానికి అవకాశం ఎప్పుడు అంటే నేను సీతాదేవి బ్రతికి ఉన్నదా లేదా అని గమనించిన తరువాత. తత్రైవ చింతయిష్యామి దృష్ట్వా తాం జనకాత్మజం. తాం జనకాత్మజం, ఆ జనకుని కుమార్తె అయినటువంటి జానకిని దృష్ట్వా, చూచిన పిమ్మటనే చింతయిష్యామి నేను ఆలోచిస్తాను. నేను అప్పుడే ఆలోచిస్తాను. ఇప్పుడు సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మొట్టమొదట కనుక్కోవాల్సింది ఏంటి? ఇక్కడికి వచ్చిన కారణం ఏంటి? సీతాదేవిని దర్శించటం. ఆ సీతాదేవిని దర్శించిన తరువాత నేను ఇవన్నిటిని గురించి కూడా ఆలోచిస్తాను అని ఒక్కసారిగా మళ్ళీ మనసులో తతః స చింతయామాస ముహూర్తం కపికుంజరః గిరిశృంగే స్థితః తస్మిన్ రామస్య అభ్యుదయే రతః. తతః, తర్వాత తతః అంతా ఎప్పుడైతే అతనికి నేను మొట్టమొదటగా కనుక్కోవాల్సింది, తెలుసుకోవాల్సింది, చూడవలసినది సీతాదేవి జీవించి ఉన్నదా లేదా అని, ఆమెను చూసిన తరువాత అప్పుడు ఆలోచించవచ్చు అని నిర్ణయం చేసుకున్న తరువాత సహ చింతయామాస ముహూర్తం కపికుంజరః. ఇప్పుడు ఇంకా మెల్లగా మళ్ళీ స్థిరచిత్తుడై, అంటే ఇంతకు ముందు ఒక మనస్సులో కొంచెం చిన్నగా జంకు కలిగింది. ఆ జంకునంతా కూడా వదిలేసుకొని, ఆ బెదురునంతా వదిలేసుకొని, ఆ దీనత్వాన్నంతా కూడా వదిలేసుకొని, ఆ భయాందోళనలన్నింటినీ కూడా పక్కకి జరిపి వేసి ముహూర్తం చింతయామాస, ఒక్క క్షణకాలము ఆలోచించాడు. అక్కడే ఆ గిరిశృంగే స్థితః, ఆ గిరిశృంగే స్థితః, ఆ గిరిశృంగం పైన అలా నిలబడి, ఆ లంబ పర్వతం పైన అలా నిలబడి ఉండి, అక్కడే ఉండి అక్కడ నుండి ఒక్కసారి అంతా చూసి మళ్ళీ ఇంకొక ఆలోచనలో పడ్డాడు. తస్మిన్ రామస్య అభ్యుదయే రత. తస్మిన్ రామస్య, ఎందుకంటే ఆయన రామస్య అభ్యుదయే, రాముని యొక్క అభ్యుదయే, ఆయన యొక్క అభ్యుదయంలో, ఆయన యొక్క శ్రేయస్సు యందు రతః ప్రీతి కలిగినటువంటి వాడు. రాముని యొక్క అభ్యుదయము గురించి, రాముని యొక్క శుభము గురించి
రాముని యొక్క మంగళం గురించి, రాముని యొక్క ఆ కార్యమును గురించి ఆలోచించిన వాడు కాబట్టి అతని దాని యందు శ్రద్ధ, రతి, ప్రేమ, ప్రీతి కలిగిన వాడు కాబట్టి ఒక్క నిమిషం అలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఉండి ఇలా నేను భయపడకూడదు అని అంతా రాయలేదు అక్కడ, భయపడకూడదు అని. ఆ ఆ ఆలోచనలలోంచి ముందుగానే రాముడు వచ్చి మాత్రం ఏం చేయగలడు అన్న ఆలోచనల నుంచి బయట పడి రాముని యొక్క ఈ శుభం కలిగేటటువంటిగా, శ్రేయస్సు కలిగే విధంగా రాముని యొక్క శ్రేయస్సు మీద ఆసక్తి కలిగి, రాముడి యొక్క శ్రేయస్సు అంటే ఏంటి? సీతాదేవి జాడ తెలుసుకోవటం. ఆ సీతాదేవి జాడ తెలుసుకోవటము అనే దాని మీద ఆ ప్రీతి కలిగినటువంటి వాడే ఒక్క నిమిషం ఆ కొండపైన కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా అనుకున్నాడు. ఇప్పుడు ఇంకా అనేన రూపేణ మయా న శక్య రక్షసాం పురి ప్రవేష్టుం రాక్షసైర్గుప్త క్రూరైః బలసమన్వితైః. అనేన రూపేణ, ఈ రూపంతో, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రూపంతో, అసలు ముందు సముద్రాన్ని దాటి వచ్చినటువంటి ఆ మహా రూపాన్ని వదిలేసి తన మామూలు సహజమైనటువంటి రూపంలోకి వచ్చాడు. అక్కడ లంబ పర్వతం మీదకి దిగినప్పుడే ఆ మామూలు తన యథాస్థితికి, తన యథాస్వరూపంలోనికి వచ్చాడు. ఆ యథాస్వరూపంలోకి వచ్చి కూడా ఇంకా ఆలోచిస్తున్నాడు. అనేన రూపేణ, ఈ రూపంలో, నేను ఇప్పుడు ఏ రూపంలో అయితే ఉన్నానో ఆ రూపంలో మయ, నా చేత రక్షసాంపురి నా శక్య ప్రవేశం. ఆ రక్షసాంపురి, ఆ రాక్షసుల యొక్క నగరము, లంకా నగరము, ప్రవేశం నా శక్య, అందులోకి నేను ప్రవేశించలేను. ఈ రూపంతో నేను అందులోకి ప్రవేశించలేను. ఎందుకని? రాక్షసై గుప్త క్రూరై బలసమన్వితై రాక్షసై గుప్త. ఎందుకనంటే అది క్రూరై, క్రూరులైనటువంటి, బలసమన్వితై, బలమత్తులైనటువంటి వారికి, బలస అత్యంత బలవంతులైనటువంటి ఆ రాక్షసుల చేత గుప్త రక్షింపబడుతూ ఉన్నది. అలా అంతటువంటి క్రూరమైనటువంటి వారు, అంటే ఎవరైనా పరాయి వాళ్ళని చూస్తే, వాళ్ళ శత్రువులైనటువంటి వాళ్ళని చూస్తే అక్కడికక్కడే వాళ్ళని కాల్చి చంపేసేటటువంటి వాడు, అంతటువంటి క్రూరులు వాడు. ఆ క్రూరుల చేత బలసమన్వితై, బలవంతులు, బలశాలులు అయినటువంటి ఆ రాక్షసై గుప్త, రక్షింపబడుతున్నటువంటి ఆ రక్షసాంపురి, ఆ రాక్షసుల యొక్క నగరంలోనికి ప్రవేశం నా శక్య, అనేన రూపేణ ప్రవేశం నా శక్య. ఈ రూపంతో, ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నటువంటి రూపంతో నేను ప్రవేశించజాలను. ఉగ్రౌజసః మహావీర్యో బలవంతాశ్చ రాక్షసాః వంచనీయా మయా సర్వే జానకీం పరిమార్గత. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ ఈ రాక్షసులందరూ ఎలా ఉన్నారు? ఉగ్ర ఉగ్ర ఉగ్రః ఓజసః మహావీర్యః బలవంతాః చ. ఈ రాక్షసులంతా కూడా ఉగ్రః, ఉగ్రులు. ఉగ్రులు అంటే చాలా కోపిష్ఠులైనటువంటి వారు, అత్యధికమైనటువంటి కోపం కలిగినటువంటి వారు. తేజసః, తేజస్సు కలిగినటువంటి వారు, భయంకరమైనటువంటి తేజస్సు కలిగినటువంటి, సామాన్యులు కాదు ఆ రాక్షసులు. ఆ కాపలా కాస్తున్న రాక్షసులు కూడా ఎవ్వరూ కూడా సామాన్యులైనటువంటి వారు కాదు. వాళ్ళందరూ తేజోవంతులు. మహావీర్యాః, మహావీరులు. బలవంతః చ, బలవంతులైనటువంటి ఆ రాక్షసులు. అలాంటి రాక్షసుల చేత పరిపాలింపబడుతూ ఉన్నది. కాబట్టి మయ, నా చేత జానకీం పరిమార్గిత, జానకిని పరిమార్గిత, వెతకడం కోసము నేను సర్వే వంచనీయా, వాళ్ళందరూ కూడా నా చేత వంచనీయా, వంచింపదగ్గ వాళ్ళు. నేను వాళ్ళని మోసం చేసి నేను లోపలికి వెళ్ళి సీతాదేవిని వెతకాల్సిందే తప్ప, కానీ ఈ రూపంతో మాత్రము నేను వెళ్ళి ఆమెని వెతకలేను. జానకీం పరిమార్గతామయ, నా చేత సీతాదేవిని వెతకగూర్చున్నటువంటి నా చేత వాళ్ళందరూ కూడా వంచనీయ, వంచింపదగిన వాళ్ళు, మోసగింపదగిన వాళ్ళు. ఏదో ఒక మోసం చేసి వాళ్ళ కన్ను కప్పి
వాళ్ళకి కనపడకుండా వాళ్ళ కన్ను కప్పి నేను వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. కానీ వాళ్ళ కళ్ళ పడ్డాను అంటే వాళ్ళు ఉగ్రులు, ఓజవంతులు, మహావీరులు, బలవంతులు. వాళ్ళెవరు కూడా నన్ను నివ్వరు. కాబట్టి వాళ్ళకి ఎవ్వరికి కనబడకుండా నేను కార్యం సాధించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక్కటి మనం ఆలోచించాలి. హనుమంతుడు పిరికివాడా ఇలా ఆలోచిస్తున్నాడా అంటే కాదు. ఆయనకు పిరికితనము లేదు. ధైర్యం వేరు, శౌర్యము వేరు. ధైర్యము అంటే ప్రోస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆలోచించటము ధీమత్వం, ధీమత, ధైర్యం. శౌర్యము అంటే శూరత్వము అంటే ఏమి ఆలోచించకుండా తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతోటి ముందుకి దూసుకొని వెళ్ళిపోవడం. ఇది ఇక్కడ హనుమంతుడు ధైర్యశాలి, ఆలోచన పరుడు. ఇవాల్టి ఈ క్షణానికి కాదు ఆయన ఆలోచిస్తున్నది. రేపు రాముడు గనక వస్తే, సీతాదేవిని తీసుకోవడానికి వస్తే ఎట్లా వీళ్ళందరినీ జయించి సీతాదేవిని తీసుకొని వెళ్ళాలి. మొదట సీతాదేవిని వెతకాలి. మొదట సీతాదేవిని వెతకాలంటే నేను గనక భ్రష్టమైపోతే, ఇక్కడ వీళ్ళ కళ్ళల్లో పడి నేను గనక భ్రష్టుడను, వినాశుడును అయిపోతే అసలు పనే జరగదు. కాబట్టి నేను వీళ్ళని ఏదో రకంగా వీళ్ళ కళ్ళు కప్పి వీళ్ళని మోసగించి నేను సీతాదేవి కోసము వెతకాలి. అందుచేత లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లంకాం పురీం మయా ప్రవేష్టం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్. అంచేత నేనేం చేయాలి? లక్ష్యాలక్ష్యేణ రూపేణ, లక్ష్య రూపేణ. లక్ష్య అంటే కనబడేది, అలక్ష్య అంటే కనబడది. కనపడకుండా ఉండేటటువంటి రూపంలో. ఎందుకు కనపడకుండా ఉన్న రూపంలో, కనబడుతూ ఉన్నటువంటి రూపములో వెళ్ళాడంటే రాక్షసులు పట్టుకుంటారు. సో అందుకని కనపడేటటువంటి లక్ష్య రూపంలో వెళ్ళడానికి వీలు లేదు. అలక్ష్య రూపంలో వెళ్తే, అంటే అలక్ష్యం అంటే కనపడనంతటువంటి సూక్ష్మ రూపంలో గనక వెళ్తే అసలు మొత్తం ఆ లంకా నగరిని అంతా తిరగడం ఎట్లా, వెతకటము ఎలా? అది సాధ్యమయ్యే పని అనేటటువంటిది కాదు. లక్ష్యాలక్ష్య రూపేణ. అందుకని నేను కనపడకుండా ఉండేటటువంటి రూపంలో రాత్రి సమయంలో, అది కూడాను లంకాంపురి మయా ప్రవేష్టం ప్రాప్తకాలం. ఆ లంకాపురిలోకి ప్రవేశించటము ప్రాప్తకాలం. అది సరైనటువంటి పద్ధతి. నేను ఆ లంకా నగరంలోనికి వెళ్ళాలి అని అంటే ఆ లక్ష్య రూపంతో కనిపించకుండా ఉన్నటువంటి ఒక రూపంలో, అలా నేను రాత్రి అయిన తర్వాత, రాత్రి సమయంలో, ఎందుకంటే రాత్రి సమయంలో దాక్కోవడానికి కొన్ని స్థలాలు దొరుకుతూ ఉంటాయి. దాక్కుంటూ వెళ్ళి వెతకాలి. స్తంభాల చాటున దాక్కోవచ్చు. ఎంత లైట్లు వెలుగుతున్నా సరే, ఎంత వెలుతురు ఉన్నప్పటికీ సరే, రాత్రులు దాక్కోవడానికి చాలా అవకాశాలు దొరుకుతాయి. అందుచేత అటువంటి సమయంలో, ఆ రాత్రి సమయంలో నేను వెళ్ళటము అనేది ప్రాప్తకాలం. అది సరి అయినటువంటిది. అది ఈ సమయానికి ఇప్పుడు తగినటువంటి పని. మే కృత్యం సాధయితుం మహత్. మే కృత్యం సాధయితుం. దేనికోసంకి? నేను చెయ్యాలి అనుకున్నటువంటి కృత్యం, నేను చెయ్యాలి అనుకున్నటువంటి కార్యాన్ని సాధయితుం. ఆ మహత్ కృత్యం అది సామాన్యమైనటువంటి పని కాదు. ఎందుకంటే ఈ లంకానగరి ఇంతగా ఉంది. ఈ లంకానగరిని లోనికి నేను ప్రవేశించి సీతాదేవి ఎక్కడుందో అని వెతకటము అనేది చాలా గొప్పదైనటువంటి కార్యం. ఎందుకంటే ఆ రాక్షసులందరూ అంత బలవంతులుగా ఉన్నారు. అటువంటి గొప్ప కార్యాన్ని నేను సాధించటానికి ఈ లక్ష్య రూపంలో వెళ్ళటమే, ఈ రాత్రిపూట వెళ్ళడమే ప్రాప్తకాలం. అది సరైనటువంటి పని. అదే కాలానుగుణమైనటువంటిది. అదే సరి అయినటువంటి సమయం. తాం పురీం తాదృశీం దృష్ట్వా దురాధర్షాం సురాసురై హనుమాన్ చింతయామాస వినిశ్వస్య ముహుర్ముహు. ఆయన వెళ్తున్నాడు, అలా అనుకుంటున్నాడు, ఈ నగరంలోనికి ప్రవేశించాలి అని. ఆ లక్ష్య రూపంలో
వెళ్ళాలి అనుకున్నాడు. నా కార్యం నేను సాధించాలి అని అంటే నేను చాలా జాగ్రత్తగా రాత్రిపూట సరైనటువంటి సమయంలో సమయానుకూలంగా నేను ప్రవేశించాలి అని అనుకున్నాడు. అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఆ తాం పురీం తాదృశీం దృష్ట్వా తాం పురీం ఆ పురిని ఆ నగరాన్ని లంకా నగరాన్ని దురాధర్షాం సురాసురుల చేత కూడా దురాధర్షాం జయింపడానికి శక్యము కానిది, ఎదిరింపడానికి రాక్షసుల దేవతల చేత కూడా అసురై దేవతల చేత రాక్షసుల చేత కూడా ఆ, దురాదర్శం ఎదిరింప శక్యం కానిటువంటిది, దుర్భేద్యమైనటువంటి ఆ పురిని తాదృశీం దృష్ట్యా అటువంటి ఆ యొక్కటువంటి పురిని లంకా నగరాన్ని లంకా పట్టణాన్ని దృష్ట్యా చూసి హనుమాన్ వినిశ్వసస్య ముహుముహు మాటి మాటికి వినిశ్వస్య నిట్టూర్పులు వదులుతూ ఏం చేయాలి, ఇప్పుడు కర్తవ్యం ఏంటి, నేను ఎలా సీతాదేవి కోసము వెతకాలి అని ఆలోచిస్తూ ఆ ఆలోచనలో నిట్టూర్పులు వదులుతూ ఏ విధంగా చేయాలి, ఈ లక్ష్య రూపంలో వెళ్తే లాభం లేదు, అలక్ష్య రూపంలో వెళ్తే లాభం లేదు, లక్ష్య రూపంలో వెళ్ళాలి, ఇంత పెద్ద శరీరాన్ని నేను ఎలా వెళ్ళాలి, ఎక్కడ నేను సీతాదేవి కోసంకి వెతకాలి, ఇవన్నీ ఆలోచనలతోటి నిట్టూర్పులు వదులుతూ మాటి మాటికి ముహు చింతయా మాస ఆలోచిస్తూ ఉన్నాడు. కేనోపాయేన పశ్యేయం, ఇంకా ఇట్లా అన్నమాట. కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజాం అదృష్ట రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన. కేనోపాయేన ఏ ఉపాయం చేత మైథిలీం జనకాత్మజాం పశ్యేయం నేను చూడగలను ఆ జనకాత్మజ అయినటువంటి మిథిలానగరపు రాజపుత్రి అయినటువంటి సీతాదేవిని కేన ఉపాయేన ఏ ఒక్కటువంటి ఉపాయం చేత పశ్యేయం నేను చూడగలను, ఏ ఉపాయం ద్వారా ఆమెను తెలుసుకొనగలను. ఎట్లా ఎలా అదృష్ట రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన. ఆ దురాత్ముడైనటువంటి రావణుడు రాక్షసేంద్రుడైనటువంటి రాక్షసరాజు అయినటువంటి రావణుని చేత దురాత్ముడైనటువంటి రావణుని చేత అదృష్ట చూడబడకుండా రావణాసురుడి కళ్ళ పడకుండా నేను వెళ్ళి సీతాదేవిని చూసి రావాలి. అది ఎలా నేను చెయ్యగలను, ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుచేత అంటే వినశ్యేత్ కథం కార్యం రామస్య విదితాత్మన ఏకామేకశ్చ పశ్యేయం రహితే జనకాత్మజ. వినశ్యేయం కథం కార్యం రామస్య విదితాత్మన. నేను ఎందుకు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్ని వైపులా అన్ని దిక్కులా చూసి సీతాదేవి ఎక్కడ ఉందో చూసేసుకొని పరిగెత్తుకొని వచ్చేసేయచ్చు కదా, ఆయనకి మిగతావన్నీ ఎందుకు అని అంటే రామకార్యం అది కాదు. రామకార్యం ఏంటి, సీతాదేవి జాడ తెలియాలి, సీతాదేవి ఎక్కడ ఉన్నది అని తెలియాలి. ఆ ఎక్కడ ఉన్నది అని తెలిసిన తర్వాత ఆ ఎవరైతే సీతాదేవిని ఎత్తుకొని వెళ్ళిపోయాడో ఆ శత్రువుని వధించి ఆ పరిమార్చి తన భార్యను తను తెచ్చుకోవాలి. ఇది రాముడు చేయవలసినటువంటి కార్యం. సామధాన భేదాలతోటి అయ్యేటట్టుగా అదైతే లేదు హనుమంతుడి ఆలోచనలో. ఒకవేళ రాముడు సామధాన భేదంతో అయినా కానీ రాముడు రావాలి, రాముడు రావణాసురుడికి దగ్గర బందీగా ఉన్నటువంటి సీతాదేవిని తీసుకొని తన భార్యను తాను తీసుకొని వెళ్ళాలి. అది రామ కార్యం, రాముడు సాధించుకోవాల్సిన పని అది. ఈ హనుమంతుడు చేయవలసిన పని ఏంటి, ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి. ఎక్కడ ఉంది అని తెలుసుకున్న తర్వాత అది సాధించుకోవాల్సింది రాముడు. అందుచేత రామస్య విదితాత్మన కార్యం హతం న వినశ్యేత్. ఆ రాముడు యొక్క కార్యము, ఆ రాముడు చేయాల్సి అనుకున్నటువంటి ఆ పని ఏదైతే ఉందో అది కథం న వినశ్యేత్, అది ఏ విధంగా నాశనం కాకుండా ఉంటుంది అంటే ఏ విధంగా చెడిపోకుండా ఉంటుంది. రాముడు చేయాలనుకున్నటువంటి పనిని నేను చెడగొట్టకుండా పాడు చేయకుండా ఆయన తను చేయాలనుకున్నటువంటి పనిని పూర్తి చేసేటట్టుగా నేను సహకరించాలి. విదితాత్ముడైనటువంటి విదితాత్ముడు అన్ని తెలిసినటువంటి ఆ రాముని యొక్క కార్యం. అందుకోసము నేనేం చేయాలి,
ఏకాం ఏకః చ పశ్యేయం రహితే జనకాత్మజ. ఆ జనకాత్మజను రహితే, ఏకాంతంగా ఎవ్వరూ లేనప్పుడు, ఏకాం ఏకః చ, ఏకాం ఆమెను ఒక్కదానిని, ఏకః నేనొక్కడిని, ఒంటరిగా, రహితే ఎవరు లేని సమయంలో ఏకాంత సమయంలో ఆమెను ఒక్కతిని, ఒంటరిగా నేను ఒక్కడిని. అంటే ఆ రాక్షసుల మధ్యలో ఉండి ఉండొచ్చు, రావణాసురుడి పక్కన ఉండి ఉండొచ్చు, ఇంకా తెలియదు కదా ఆయనకి రావణాసురుడి దగ్గర ఉందో లేదో అన్న సంగతి. రావణాసురుడి బందీగా ఉంది, ఎక్కడ బందీగా ఉంచాడు, తన శయన మందిరంలోనే బందీగా ఉంచుకున్నాడో కూడా ఆ, తెలియదు. అటువంటి ఆ సీతను నేను ఎట్లా ఒక్కతిని, ఒక్కతిని, ఒక్కడిని, ఒంటరిగా ఉన్న సమయంలో నేను ఆమెను పశ్యేయం చూడగలను అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు రాముడి యొక్క కార్యముకి ఎటువంటి భంగపాటు కలగకూడదు. రామస్య కార్యం వినశ్యేతి, ఎటువంటి భంగపాటు, రాముడు చేయాలనుకున్నటువంటి పనిని, రాముడు ఉ, నిర్వహించాల్సుకున్నటువంటి కార్యానికి ఎటువంటి భంగపాటు కలగకూడదు. భూత అర్థో విపద్యంతే దేశకాల విరోధితాః విక్లవం దూతమాసాద్య తమః సూర్యోదయే యథా. ఎందుచేతనంటే నేను ఏదైనా ఒక చిన్న పనిని అవివేకంగా దేశకాల విరోధిత, దేశకాలకు విరోధం కల్పిస్తూ నేను గనక ఏదన్నా ఒక చిన్న పనిని చేశాను అని అంటే, భూతార్థ భూతాః చ అర్థాః విపద్యంతే. భూతాః చ అర్థాః, ఆ అర్థాః ఆ ప్రయోజనాలు, ఆ కార్యాలు, భూతాః ఖచ్చితంగా జరగబోయేటటువంటివి, స్థిరమైనటువంటివి, అవన్నీ కూడా విపద్యంతే. విపద్యంతే అవన్నీ కూడా నశించి పోతాయి. ఏ మాత్రం ఆ దేశకాల విరోధితంగా నేను గనక చేసినట్లు అయితే, దేశానికి కాలానికి అనుగుణంగా, ఇక్కడ ఈ లంకా నగరంలో మరి ఇంతమంది ఆ, ఆ, కాపలాదారులతోటి పటిష్టంగా ఉన్న దాంట్లో నేను ఒక వేలు ఇలా పెట్టాను అని అంటే అంతా మొత్తము భంగపాటు అయిపోతుంది. భంగపాటు అయిపోయి మొత్తము ఆ ఆ సమయం ఇంకా సూర్యాస్తమయం కాకుండానే వెళ్ళానంటే అందరికల్లా పడతాను. ఇలా ఆలోచించకుండా దేశానికి కాలానికి విరుద్ధంగా ఏదన్నా నేను గనక చేసినట్లు అయితే, భూతాః చ అర్థాః అపి విపద్యంతే. ఆ కాగలసినటువంటి పనులు కూడా విపద్యంతే, అవన్నీ కూడా నశించి పోతాయి. విక్లవం దూతం ఆసాధ్య, ఈ విక్లవం దూతం ఆసాధ్య, అట్లాంటి ఆ విక్లవమైనటువంటి దూతని పొంది, అంటే దీనత్వము పొందినటువంటి దూత, వైక్లవ్యం పొందినటువంటి దిగులుపాటుతో చెంది, దిగులుపాటు చెందితే ఏమైపోతుంది, ఏం చేస్తున్నామో తెలియదు మనకి. దిగు ది- ది- దిగులు గాని, ఒక నిస్పృహ గాని ఆవరించినప్పుడు ఏం చేస్తున్నామో తెలియదు. అలా అట్లాంటి నిరాశ, నిస్పృహ, ఆ దిగులు, వైక్లవ్యం అంటే దిగులు, ఇట్లాంటివన్నీ, ఆ నిస్పృహ ఇట్లాంటివి ఆవరించినప్పుడు, ఆవరించినటువంటి దూతం ఆసాధ్య, అటువంటి దూతని పొంది జరగాల్సినటువంటి కార్యాలు కూడా పాడైపోతూ ఉంటాయి. ఎట్లాగూ అంటే సూర్యోదయే తమః యథా, సూర్యోదయం కాగానే ఎట్లా అయితే చీకట్లన్నీ తొలగి పోతాయో, అట్లా ఒక దూత, స్థిరచిత్తం లేనటువంటి దూత, ఒక నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి దూత చేసేటటువంటి కార్యాల వల్ల, ఒక్క సెకండ్, అటువంటి దూత ఉంటే చీకట్లు ఆ, ఎట్లాగైతే తొలగిపోతాయో సూర్యోదయం కాగానే, అలాగే అవాల్సినటువంటి పనులు ఏవైతే ఉంటాయో, జరగవలసినటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా అట్లా భ్రష్టము అయిపోతాయి. అవన్నీ కూడా అలా ఆ, నశించి పోతాయి. ఎట్లా అంధకారం నశించిపోతుందో అట్లానే జరగవలసినటువంటి భూతాహచ అర్థాహ, జరగబోయేటటువంటి కార్యాలు, సిద్ధంగా ఉన్నటువంటి కార్యాలు, అవన్నీ కూడా నశించి పోతాయి. అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి న శోభతే ఘాతయంతి కార్యాణి దూతాః పండితం మానినః. దూతాః పండితం మానినః, దూతలు పండితం మానినః. పండితం అంటే వాళ్ళు తమను తాము చాలా పండితులుగా అనుకునేటటువంటి వారు.
ఇది ఒక సర్కాస్టిక్ సేయింగ్ అన్నమాట. పండితం మానినః అనే పదం. పండితం మానిన పండితం మానిన పండితుడిగా భావించుకునేటటువంటి వారు. అంటే వాళ్ళంతట వాళ్ళే ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ఒక టైటిల్ ఇవ్వడం కాదు. ఓ వీళ్ళు చాలా పండితులు అని. వాళ్ళంతట వాళ్ళే అహంకారంతోటి వాళ్ళని వాళ్ళు చాలా గొప్ప పండితులుగా భావించుకునేటటువంటి ఆ దూతలు వాళ్ళు. అర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి న శోభతే ఘాతయంతి కార్యాణి ఘాతయంతి. వాళ్ళు ఆ కార్యాలన్నింటినీ కూడా, జరగబోయే కార్యాలన్నింటినీ కూడా ఘాతయంతి, చెడగొట్టి పారేస్తారు. వాళ్ళు చాలా బుద్ధిమంతులము, చాలా గొప్పవాళ్ళము, మేము పండితులము, మాకే అన్ని తెలుసు అనుకొని అనుకునేటటువంటి ఆ దూతలు జరగబోయే కార్యాలన్నింటినీ కూడా, సిద్ధంగా ఉన్న కార్యాలన్నింటినీ కూడా చెడగొట్టేస్తారు. ఎలా అంటే అర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి న శోభతే. ఈ ఒక అర్ధ ఒక కార్యము అర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి, ఎలా చెయ్యాలి అనేటటువంటిది ఆ ఎట్లా ఈ విధంగా చేస్తే మంచిది, ఈ విధంగా చేస్తే సరిపడనిది అని నిశ్చితాపి బుద్ధితోటి నిశ్చయింపబడినప్పటికీ కూడా లాభ నష్టాలన్నింటినీ బేరీజు వేసుకొని ఈ రకంగా పని కనుక చేస్తే, ఈ కార్యాన్ని ఈ విధంగా చేసినట్లయితే ఆ పని అవుతుంది అని తెలిసినప్పటికీ కూడా ఆ నశోభతే బుద్ధి నశోభతే. ఆ పండితం మానిన బుద్ధి, ఆ పండితులుగా భావించుకునేటటువంటి ఆ దూతల యొక్క బుద్ధి నశోభతే, అది శోభిల్లదు, ప్రకాశించదు. వాళ్ళు ఏం చేస్తారు ఆ కార్యాలు వాళ్ళని వాళ్ళు గొప్పవాళ్ళుగా భావించుకొని అవబోయినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలన్నింటినీ కూడా పాడు చేసేసుకుంటారు. ఇది ఇలా చేయాలా, ఇది ఇలా చేయాలా, అది ఇలా చేయాలా అనుకుంటూ ఆ లాభ నష్టాలన్నింటినీ బేరీజు వేసుకుంటూ అక్కడే వాళ్ళు సమయం అంతా కూడా వృధా చేసుకుంటూ కార్యాలన్నింటినీ కూడా నష్టము చేస్తూ ఉంటారు. అందుచేత నేను ఇప్పుడు ఏం చేయాలి? న వినశ్యేత్ కథం కార్యం వైక్లవ్యం న కథం భవేత్ లంఘనంచ సముద్రస్య కథం న వృధా భవేత్. ఇవన్నీ జరగాలి. ఎట్లా జరగాలి? న వినశ్యేత్ కథం కార్యము రామునికి చేయవలసినటువంటి ఆ కార్యము, రామ కార్యము కథం న వినశ్యేత్, ఏ విధంగా నాశనము కాకూడదు. వైక్లవ్యం న కథం భవేత్, ఎట్లా అయితే అలాగే వైక్లవ్యం, నా బుద్ధికి చింత అనేటటువంటిది, వైక్లవ్యం దీనత్వం అనేది, నిస్పృహ నిరాశ అనేది కథం న భవేత్, ఏ విధంగా కలగకుండా ఉండాలి. ఇలా నేను లాభ నష్టాలు ఆలోచించుకొని ఇలా నేను చేయనా అలా చేయనా అని ఆలోచించుకుంటూ అక్కడే సమయం అంతా వృధా చేసుకుంటూ అలా నేను నిరాశ నిస్పృహలు లోనైపోయి ఆ దిగులుతోటి ఉండిపోకుండా ఉండగలను. లంఘనం సముద్రస్య కథం వృధా భవేత్ వృధా న భవేత్, ఏ విధంగా నేను ఇంత దూరం సముద్రాన్ని దాటి వచ్చినటువంటి పని సముద్రస్య లంఘనం, సముద్రం యొక్క లంఘనము వృధా న భవేత్, వృధా కాకుండా ఉంటుంది. ఏం చెయ్యాలి నేను ఇప్పుడు అని, ఏం చెయ్యాలి ఇప్పుడు ఈ సమయంలో? నేను వచ్చినటువంటి ఆ కార్యం సఫలము అవ్వాలి. నా బుద్ధికి ఎటువంటి నిరాశని పొందకూడదు. నేను సముద్రాన్ని దాటింది నష్టం కాకూడదు. ఇవన్నీ కాకుండా నేను పనిని ఇప్పుడు ఎట్లా చెయ్యాలి అని. మయి దృష్టేతు రక్షోభిః రామస్య విదితాత్మనః భవేత్ వ్యర్థమిదం కార్యం రావణార్థం ఇచ్చతః. మై దృష్టే రక్షోభిః, ఒకవేళ ఆ రాక్షసులు కనుక ఇదే ఆకృతితోటి నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యథాస్థితిలో ఉన్నటువంటి ఆకారంతో నేను వెళ్ళానంటే, మై దృష్టే రక్షోభిః ఆ రాక్షసుల చేత మై దృష్టే నేను కనుక చూడబడ్డాను అని అంటే మాత్రము రామస్య విదితాత్మనః భవేత్ వ్యర్థమిదం కార్యం, ఆ విదితాత్ముడైనటువంటి రాముని యొక్క కార్యం వ్యర్థం ఇదం భవేత్, అంతా కూడా వ్యర్థము అయిపోతుంది. వాళ్ళు కనుక నన్ను చూశారు అని అంటే
నేను ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి రామునికి చెప్పలేను, సీతని ఇక్కడ చూశాను, ఇక్కడ ఉంది సీత అని నేను చెప్పలేను. రాక్షసులు నన్ను చూశారు అని అంటే నన్ను ఇక్కడే నాశనము చేస్తారు. ఆ రాష్ట్రం చేస్తే నేను వెళ్ళి రాముడికి వర్తమానం చెప్పలేను. కాబట్టి రామకార్యం కూడా వ్యర్థము అయిపోతుంది. రావణానర్థం ఇచ్చత, నేను రావణుణ్ణి ఆ ఆ, సంహరించాలి, రావణుడికి అనర్థం కావించాలి అని నేను కనుక కోరుకుంటూ ఉన్నట్లయితే, అంటే మొదట సీతాదేవి ఎక్కడ ఉన్నది అని చూడటం కాదు. నా ఆయనకి ఎంతటువంటి బలశాలి అని అంటే మొత్తం ఇప్పుడు లంకలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన సంహరించేసి వెళ్ళగలడు. కానీ నేను ఆ పనిని కనుక చేశాను అని అంటే ఆ రావణ రావణ అనర్థం ఇచ్చట, రావణుడికి కనుక నేను అనర్థాన్ని కోరుకున్నటువంటి వాడినైతే ఫస్ట్ రాముడి కార్యమే సఫలం కాకుండా అయిపోతుంది. ఎందుకంటే రాముడు వచ్చి రావణుడిని సంహరించి సీతాదేవిని తీసుకెళ్ళాలి. నేను ఇక్కడ చేసేస్తే ఆ పనిని ఇంకా రాముడు ఏం చేస్తాడు? రాముడి పనిని నేను భంగం చేసిన వాడిగా అవుతాను. కానీ ఇవన్నీ జరగకుండా నేను ఏం చెయ్యాలి ఇప్పుడు? నహి శక్యం క్వచిత్ క్వచిస్తాతుం అవిజ్ఞాతేన రాక్షసైః అపి రాక్షస రూపేణ కిముత అన్యేన కేనచిత్. నహి శక్యం క్వచిత్ స్థాతుం అవిజ్ఞాతేన రాక్షసుల చేత అవిజ్ఞాతేన, వాళ్ళకి కనపడకుండా, వాళ్ళకి తెలియకుండా, క్వచిత్ ఎక్కడైనా సరే స్థాతుం నహి శక్యం ఉండడానికి శక్యము కాదు. నేను ఎక్కడా ఉండలేను. ఆ రాక్షసులకి కనపడకుండా ఈ లంకలో నేను ఉండడం అనేది చాలా అసాధ్యమైనటువంటి పని. అవి రాక్షస రూపేణ, కొని ఆ రాక్షసుల రూపంలోనే నేను కూడా అలానే ఒక రాక్షస రూపంగా వేసుకొని నేను లోపలికి వెళ్ళిపోదామా అని అంటే కిముత అన్యేనకేనచ, లేదా ఇంకేదన్నా రూపంలో కూడా నేను వేసుకొని లోపలికి వెళ్ళానంటే, ఏం వెళ్ళినా సరే ఎలాగైనా సరే వాళ్ళకి రాక్షసులకి తెలియకుండా మాత్రము నేను ఈ లంకలో ఉండలేను. రాక్షస రూపం ధరించినా సరే లేదా ఇంకే ఇతర రూపంలో ధరించినా సరే వాళ్ళకి చాలా తేలిగ్గా నేను పట్టుబడిపోతాను. వాళ్ళు తేలిగ్గా నన్ను కనుగొనగలుగుతారు. అందుకని వాళ్ళకి అవిజ్ఞానమైన, వాళ్ళకి తెలియకుండా నేను లంకలో వెళ్ళడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. ఎందుచేత అంటే వాయు అపి అత్ర నా అజ్ఞాతశ్చరేదితి మతిర్మమ నహి అస్య నహస్తి అవిదితం కించిత్ రాక్షసానాం బలీయసాం. వాయు అపి అత్ర నా అజ్ఞాతః చరేత్యితి మతిర్మమ. నా మనసుకి ఏమని తోస్తున్నది అని అంటే నా మతికి నా బుద్ధికి ఏమని అనిపిస్తున్నది అని అంటే వాయు అపి, గాలి కూడా, అంటే చీమ చిటుక్కుమన్నా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. గాలి కదిలితే కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకంటే అష్టదిక్పాలకులు అందరూ కూడా వాళ్ళ రావణాసురుడి యొక్క అధీనంలో ఉన్నారు. కాబట్టి ఏది కూడా వాళ్ళకి తెలియకుండా నా అజ్ఞాతః చరేత్, వాళ్ళకి తెలియకుండా నా చరేత్ జరగదు. గాలి కూడా జాలదు వాళ్ళకి, ఆ రాక్షసులకి తెలియకుండా. నహి అస్య అవిదితం కించిత్ రాక్షసానాం బలీయసాం. ఆ బలవంతులైనటువంటి రాక్షసులకు కించిత్ కొద్దిగా కూడా ఏది కూడా అవిదితం నహి అస్తి. అవిదితం వాళ్ళకి తెలియనిది ఏమీ ఉండదు. వాళ్ళకి తెలియకుండా ఒక్క పని కూడా ఇక్కడ జరగదు. గాలి కదిలితేనే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటే గాలి ఏ విధంగా ఎట్లా సంచరిస్తున్నది అనేది తెలుస్తుంది అని అంటే ఇంకా అసలు వాళ్ళు ఏ రూపంలో నేను వాళ్ళకి కనపడకుండా నేను వెళ్ళగలను? అంత బలవంతులైనటువంటి ఆ రాక్షసులకు ఇహాహం రామచరితమానస్లో 49 రకాలైనటువంటి గాలులు ఉన్నాయి అని తులసిదాసు రాశాడు. 49 రకాలైనటువంటి గాలుల కూడా వాళ్ళకి తెలుసు అని, అంటే గాలి వీచే విధానం అవి 49 రకాలుగా ఉంటాయి అని మనకి శాస్త్రాల్లో చెప్తూ ఉన్నారు. సైన్స్ మనకి వాటిని గురించి ఎక్కడ
స్టడీ చేయటం లేదు, అవి బయటికి రావటం లేదు. ఇహాహం యది తిష్టామి స్వేన రూపేణ సంవృతః వినాశం ఉపయాస్యామి భర్తృర్థశ్చ హీయతే. వాళ్ళ సేమ్ అదే రెపిటేషన్. ఇహ అహం యది తిష్టామి స్వేన రూపేణ, స్వేన రూపేణ నా నా ఇప్పుడు ఉన్నటువంటి యథారూపంలో గనక నేను గనక ఉన్నానే ఉండే ఇహ యది తిష్టామి, ఇక్కడ నేను గనక ఉన్నట్లుగా అయితే ఈ రూపంతో ఈ ఇక్కడ నాకు ఉన్నటువంటి ఈ రూపంతో స్వేన రూపేణ సంవృత, ఇదే రూపాన్ని దాల్చి నేను ఇక్కడ ఉన్నట్లు అయితే వినాశం ఉపయాస్యామి, ఖచ్చితంగా నేను పట్టుబడి చంపివేయబడతాను, నశింపజేయబడతాను. భర్తు అర్ధః చ హీయతే. ప్రభు రాముల యొక్క కార్యం కూడా హీయతే, అది కూడా నశించి పోతుంది, చెడిపోతుంది. తదహం స్వేన రూపేణ రజన్యాం అశ్వతాం గతః లంకాం అభిపతిష్యామి రాఘవస్య అర్థసిద్ధయే. తదహం, అందుచేత నేను స్వేన రూపేణ నా ఈ రూపాన్ని హ్రస్వతాం గతః, హ్రస్వతాం రూపేణ స్వేన రూపేణ హ్రస్వతాం, నా రూపాన్ని హ్రస్వతాం చాలా చిన్నదిగా చేసేసుకొని, చాలా చిన్నదిగా కుదించేసుకొని రజన్యాం గత, రాత్రిపూట నేను వెడతాను. రాత్రిపూట లంకాం అభిపతిష్యామి, ఆ లంకా నగరంలోనికి చేరుతాను. ఆ రూపాన్ని నేను చాలా చిన్నదిగా చేసుకున్నటువంటి వాడనయ్యి, అతి చిన్నదిగా చేసుకున్నటువంటి వాడిని రజన్యం, రాత్రిపూట నేను మాత్రం లంకలోకి వెడతాను. రాఘవస్య అర్థసిద్ధ, ఏ రామ కార్యాన్ని సాఫల్యము చేయటము కొరకు. రావణస్య పురీం రాత్రౌ ప్రవిశ్య సుదురాసదాం విచిన్వన్ భవనం సర్వం దర్క్ష్యామి జనకాత్మజం. అలా రావణస్య పురీం రాత్రౌ ప్రవిశ్య, ఆ సుదురాసదం, దూరడానికి శక్యము కానటువంటిది, ప్రవేశానికి సమీపించడానికి శక్యము కానిది, దగ్గరగా వెళ్ళడానికి కూడా సాధ్యం కానటువంటి ఆ రావణుడి యొక్క పురీం రాత్రౌ ప్రవిశ్య, ఆ రావణుడి నగరంలోనికి రాత్రి ప్రవేశించి భవనం విచిన్వన్, భవనములన్నీ కూడా నేను వెతుకుతూ సర్వం భవనం విచిన్వన్, అన్ని భవనాలకి నేను వెతుకుతూ, భవనమంతా రావణాసురుడి భవనమంతా వెతుకుతూ మొత్తము సర్వం జనకాత్మజం ద్రక్ష్యామి, సీతను నేను చూస్తాను, చూడగలను. ఇది సంచింత్య అని ఆలోచించుకొని హనుమాన్ సూర్యస్య అస్తమయం కపి ఆచకాంక్షే తదా వీర వైదేహ్యాః దర్శనోత్సుకః. ఇది సంచిత్య. ఫైనల్ గా ఆయన అది డిసైడ్ చేసుకున్నాడు అనమాట. చిన్నగా రూపాన్ని కుదించేసుకొని రాత్రి అయిన తర్వాత లంకలోకి వెళ్ళి మొత్తము రావణుడి యొక్క భవనం అంతా నేను పరిశోధించి సీతాదేవిని కనుగొంటాను అనుకొని నిశ్చయించుకొని సూర్యస్య అస్తమయం ఆచకాంక్షే, సూర్యుని యొక్క అస్తమయం, ఇంకా రాత్రి పూర్తిగా కాలేదు, అలా రాత్రి అవడం కోసంకి, సూర్యుడు అస్తమించడం కోసము కపి ఆచకాంక్షే, అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. తదా వీర ఆ వీరుడైనటువంటి హనుమంతుడు వైదేహ్యాః దర్శనోత్సుక, వైదేహిని చూడాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడే, దర్శన ఉత్సుక, ఆమెను చూడాలి అనేటటువంటి కుతూహలము కలిగినటువంటి వాడే. ఆ కుతూహలంతో సూర్యుని యొక్క అస్తమయం అవడం కోసంకి అలా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ కొంచెం ఒక లైన్ ఏదో మిస్ అయిపోయింది. సూర్యేచ గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశక మాత్ర సంబభూవ అద్భుత దర్శన. సూర్యేచ అస్తంగతే రాత్రౌ, సూర్యేచ అస్తంగతే, ఫైనల్ గా సూర్యుడు అస్తంగతే, సూర్యుడు నిష్క్రమించగానే అస్తమించగానే రాత్రిపూట దేహం సంక్షిప్య మారుతి దేహం సంక్షిప్య, తన దేహాన్ని సంక్షిప్య చాలా చిన్నదిగా కుదించుకొని, ఎంత చిన్నగా కుదించుకున్నాడు అని అంటే వృషదంశక మాత్ర, వృషదంశకము అంటే పిల్లి యొక్క శరీరం అంతటువంటి శరీరంగా వృషదంశక మాత్ర,
ఆ పిల్లి శరీరం ఎంత ఉంటుందో ఆ పిల్లి అంతటువంటి శరీరంతో సంబభూవ అద్భుత దర్శన. ఆ అద్భుత దర్శనం అట్లా ఆ పిల్లి అంతటువంటి ప్రమాణంలో అతను అయిపోయినటువంటి ఆకృతిని చూస్తే చాలా అద్భుతంగా ఉందిట. పిల్లి ఎలా అయితే మెల్లగా నిదానం ఆ, చడి చప్పుడు చేయకుండా అలా వచ్చి పాలు తాగేసి ఆ, వెళ్ళిపోతుందో, గిన్నె మీద మూత పక్కకి జరిగింది కూడా. ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో పిల్లులు రాలేవు, కానీ ఆ, ఇళ్లలో పిల్లి పక్కకి అలా గిన్నె జరిపేసేసి పాలు తాగేసేసి ఆ, వెళ్ళిపోతుంది చడి చప్పుడు చేయకుండా. అందుకని ఆ పిల్లి ఆకృతి అంత ఆకృతిలోకి తన శరీరాన్ని సంక్షిప్య కుదించుకొని అద్భుత దర్శన సంభవం. చాలా అద్భుతమైనటువంటి అంతటువంటి వీర్యవంతుడైనటువంటి హనుమంతుడు అంత చిన్న ఆకృతిగా అలా ముద్దుగా ఒక చిన్న బుల్లి వానరంలాగా అయ్యాడు అని అంటే అది ఊహించడానికే చాలా అందంగా ఉంది. ప్రదోషకాలే హనుమాన్ తూర్ణం ఉత్పత్య వీర్యవాన్ ప్రవివేశ పురీం రమ్యాం సువిభక్త మహాపదం. ప్రదోషకాలే, ప్రదోషకాలంలో అంటే సాయంకాలం రాత్రి సమయంలో, అంటే ఇంకా పూర్తిగా రాత్రి కాకుండా అలా అవుతూ చంద్రోదయం అయిన తరువాత ఆ సమయంలో హనుమాన్ తూర్ణం ఉత్పత్య వీర్యవాన్ హనుమాన్, వీర్యవంతుడైనటువంటి ఆ హనుమంతుడు తూర్ణం వెంటనే ఇంకా అంటే అట్లా ఆ సాయంకాలము సూర్యుడు ఇట్లా అస్తమించి చంద్రుడు ఇట్లా ఉదయిస్తూ ఉండంగానే ఇంకా ఆయనకంటే ఎంత ఉత్సాహంగా ఉందంటే వెంటనే తూర్ణం శీఘ్రంగా వెంటనే వెంటనే ఉత్పత్య ఎగిరి పురీం ప్రవివేశ, ఆ నగరంలోనికి ప్రవివేశ ప్రవేశించాడు. రమ్యాం సువిభక్త మహాపదం, ఆ నగరంలోనికి ప్రవేశించి సువిభక్త చక్కగా విశాలంగా ఉన్నటువంటి మార్గంలో ఉన్నటువంటి ప్రధాన మార్గంలో ఉండి రమ్యంగా ఉన్నటువంటి ఆ నగరంలోనికి ప్రవేశించాడు. అంటే చిన్న 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 గల్లీలు కాదనమాట, మంచి చక్కగా సుభిభక్తం చక్కగా విభజింపబడి ఉన్నటువంటి మహాపదం గొప్ప మార్గంలో. ఎందుకంటే ఆయన ఏమనుకుంటున్నాడు అంటే సీతాదేవిని రావణుడు తన భవనంలోనే ఉంచుకున్నాడని అనుకుంటున్నాడు. అందుకని మొట్టమొదట అక్కడికే వెళ్తున్నాడు, ఆ పెద్ద భవనాలు ఉన్నటువంటి ఆ మార్గంలోకి వెళ్తూ ఉన్నాడు. ప్రాసాదం ప్రాసాదమాలా వితతాం స్తంభై కాంచన రాజతై శాతకుంభమయై జాలై గంధర్వ నగరోపమ. ఆ నగరం ఎలా ఉంది అంటే ఆ పెద్ద పెద్ద భవనాలతోటి సువిశాలమైనటువంటి ఆ రోడ్లు మార్గాలతోటి ఉన్నటువంటి ఆ నగరము గంధర్వ నగరోపమం, గంధర్వ నగరంలాగా ఉందిట. ఎందుచేతనంటే ప్రాసాదమాల వినుతాం, ప్రాసాదమాలలు ఒక ప్రాసాదం పెద్ద పెద్ద ఎత్తైనటువంటి భవనాలు, ఎత్తైనటువంటి మేడలు, ఎత్తైనటువంటి మిద్దెలతోటి ఆ మాల వరుసలుగా ఒక బిల్డింగ్ తర్వాత ఇంకో బిల్డింగ్ తర్వాత ఇంకో బిల్డింగ్, అట్లా పెద్ద పెద్ద ఎత్తైన భవనాలతోటి ఉన్నటువంటిది. స్తంభై కాంచన రాజతై, స్తంభాలన్నీ ఎలా ఉన్నాయి, ఆ పెద్ద పెద్ద భవనాలకు పిల్లలు కావాలి కదా, మరి పెద్ద భవనం కడితే ఆ భవనానికి కట్టాల్సిన పిల్లర్లు స్తంభాలు కాంచన రాజతై, కాంచన బంగారాలతోటి వెండిలతోటి చేసినటువంటి ఆ భవనాలు. ఇప్పుడు ఎట్లా అయితే మార్బుల్ తోటి స్తంభాలు చెక్కుకుంటున్నారో అట్లా అక్కడ బంగారాలతోటి వెండితోటి చేసినటువంటి స్తంభై శాతకుంభమయై జాలై, కిటికీలన్నీ కూడా శాతకుంభమయై, శాతకుంభం అంటే బంగారం. శతకుంభం అనేటటువంటి పర్వతంలో ఎక్కువ దొరుకుతుంది బంగారం. ఆ శాతకుంభమయై జాలములు అంటే కిటికీలన్నీ కూడా బంగారపు జాలిలతోటి ఉన్నటువంటి ఆ కిటికీలతోటి గంధర్వ నగరంలాగా ఉన్నటువంటి ఆ నగరంలోనికి ప్రవేశించి అక్కడ ఇంకా ఆ రోజులలో ఆర్కిటెక్చర్ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే వీటిని బట్టి మనకి తెలుస్తుంది. బిల్డింగ్స్ ఎంత ఉన్నాయంటే సప్త భౌమ అష్టభౌమైశ్చ దదర్శ మహాపురీం తలై స్ఫాటిక సంపూర్ణై కార్తస్వర విభూషితై. సప్తభౌమ అష్టభౌమశ్చ,
7 అంతస్తులు 8 అంతస్తుల బిల్డింగ్లు ఏవి చిన్నవిగా లేవు. ఒక్క అంతస్తు 2 అంతస్తులు ఉన్నటువంటివి గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉన్న బిల్డింగ్లు లేవు అసలు అక్కడ అంతా. అన్నీ కూడా సప్త అష్ట 7 అంతస్తులు లేదా 8 అంతస్తుల మిద్దెలు మేడలు ఉన్నటువంటి ఆ మహాపురీం సదదర్శ తలైహి స్ఫాటిక సంపూర్ణైః. ఆ అంతస్తుల నేలలంతా కూడా తలములంతా కూడా స్ఫాటిక సంపూర్ణైః స్ఫటికల చేత సంపూర్ణ స్ఫటికలతోటి మణిమాణిక్యాలతోటి స్ఫటికలతోటి ఉన్నటువంటి నేలతోటి కూడి ఉన్నటువంటి అంటే ఫ్లోరింగ్. ఆ ఫ్లోరింగ్ అంతా కూడా స్ఫటికలతోటి కూడినటువంటివి. కార్తస్వర విభూషితయ్యి అక్కడ అవన్నీ కూడా బంగారంతో అలంకరింపబడి ఉన్నాయట. ఆ కింద నేల కూడా ఆ పై భాగాలు పైన భాగము కింద భాగము అంతా కూడా బంగారాలు అద్ది ఉన్నటువంటి ఆ భవనాలని 7 అంతస్తుల మేడలను 8 అంతస్తుల మేడలను చూసుకుంటూ వెళ్ళాడు. వైఢూర్య మణిచిత్రైశ్చ ముక్తాజాల విభూషితైః కలైః శుశుభిరే తాని భవాన్యత్ర రాక్షస. వైఢూర్య మణిచిత్రైః వైఢూర్యములు మణిచిత్రైః వైఢూర్యాలు రకరకాలైనటువంటి వైఢూర్యాలు మణులు వీటిలన్నిటి చేత చిత్రీకరింపబడినటువంటి ముక్తాజాల విభూషితైః మణులని ముత్యాలతోటి వీటిలన్నిటితోటి అలంకరింపబడినటువంటి ఆ తలములన్నితోటి ఉన్నటువంటి ఆ రక్షసాం భవనాన్ని. ఇవన్నీ ఇంకా రావణాసురుడి భవంతులు కాదు, ఇవన్నీ రాక్షసులందరి యొక్క భవంతులు. అక్కడ ఉన్నటువంటి గొప్ప వాళ్ళందరూ రిచ్ పీపుల్ రాక్షసుల భవంతులు. అవన్నీ కూడా శుభిరే అవంతటితోటి శోభిల్లుతూ ఉన్నటువంటి ఆ నగరాన్ని చూశాడు. కాంచనాని విచిత్రాణి తోరణాని చ రక్షసాం లంకాం ఉద్యోతయామాసు సర్వతః సమలంకృతం. ఆ కాంచనాని విచిత్రాని తోరణాని రక్షసాం ఆ రాక్షసుల యొక్క భవనాలన్నీ కూడా కాంచనాని విచిత్రాన్ని ఆ బంగారంతో కూడా మామూలుగా లేవు. ఆ బంగారంతో కూడా రకరకాలైనటువంటి షేప్లలో డిజైన్స్ లో ఆ తోరణాలన్నిటి కూడా వేలాడుతూ ఉన్నటువంటి ఆ లంకా నగరం ఉద్యోతయామాసు సర్వతః సమృతం. ఆ సర్వతః అన్ని వైపులా కూడా అన్ని చోట్ల మూలల ఆ లంకా నగరం అంతా కూడా ఆ బంగారు తోరణాలతోటి రకరకాలైనటువంటి విచిత్రములైనటువంటి రంగులతోటి అంటే మణిమాణిక్యాలతోటి ఉండడం వల్ల రకరకాల రంగులతో మెరుస్తూ ఉన్నటువంటి తోరణాలు కలిగినటువంటి ఆ లంకా నగరాన్ని చూశాడు. అచింత్యం అద్భుతాకారం లంకాం దృష్ట్వా లంకాం మహాకపి ఆసీత్ విషణ్ణః పృష్టశ్చ వైదేహ్యాః దర్శనోత్సుకః. ఈ విధంగా ఉన్నటువంటి అద్భుతాకారం లంకాం దృష్ట్వా అద్భుతాకారం ఇంత అద్భుతంగా మహాద్భుతంగా ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని దృష్ట్వా చూసి మహాకపి అచింత్యం ఊహింపడానికి శక్యం కానంతటువంటి అద్భుతంగా ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని చూసి విషణ్ణః ఆసీత్ పృష్టః చ ఆ మహాకవి విషణ్ణః చాలా విషాదాన్ని పొందాడు, పృష్టః చ ఆనందాన్ని కూడా పొందాడు. ఎందుచేత అంటే వైదేహ్యాః దర్శనోత్సుకః ఈ లంకా నగరాన్ని అచింత్యాం లంకా నగరాన్ని చూసి ఊహించడానికి ఆ వీలు లేకుండా ఉన్నటువంటి అంత గొప్పగా అంత అద్భుతంగా ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని చూసేమో విషణ్ణుడు అవుతూ ఉన్నాడు. అంటే ఎట్లా ఈ లంకా నగరాన్ని జయించాలి అనే విషాదాన్ని పొందుతూ ఉన్నాడు. వైదేహిని చూడబోతున్నాను అనేటటువంటి ఆనందము కూడా అదే సమయంలో హృష్టః చ అదే సమయంలో ఆనందాన్ని కూడా పొందుతూ ఉన్నాడు. సహా పాండురావిద్ధ విమాన మాలిని మహార్హ జంబూనద జాల తోరణ యశస్విని రావణ బహుపాలిత క్షపాచరై భీమబలై సమావృతం. అక్కడ ఆయన చూశాడు ఆ లంకా నగరం. ఆ లంకా నగరంలో ఎలా ఉన్నాయి ఆ బిల్డింగ్లన్నీ బంగారుతో తాపడాలు, బంగారు వెండి వైఢూర్యాలు మణిమాణిక్యాలతోటి తాపడాలు చేసి ఉన్నటువంటి ఆ అవన్నీ కూడా సహా పాండురావిద్ధ విమాన మాలిని
అక్కడే మళ్ళా ఇంకా ఆ బంగారంతో చెక్కి ఉన్న తోరణాలతోటి ఉన్నా కూడా తెల్లగా చక్కటి వై వైట్ వాష్ చేసుకొని ఉన్నటువంటి పాండురావిద్ధ విమానమాలిని ఆ బిల్డింగ్లన్నీ కూడా తెల్లగా పాలరాతితోటి మెరిసిపోతూ ఉన్నటువంటి గృహాలు తెల్లని వెల్లవేసినటువంటి ఆ ఆ, గృహాలు మాలిని వరుసలుగా ఉన్నటువంటి ఆ ఇళ్లను మహార్హ జంబూనద జాల తోరణం మహార్హములైనటువంటి గొప్పవైనటువంటి జంబూనద జాల తోరణం బంగారంతో చేసినటువంటి కిటికీలు తోరణాలు ఉన్నటువంటి దానిని యశస్విని రావణ బాహుపాలిత యశస్విని గొప్పదైనటువంటి కీర్తిమంతమైనటువంటి ఆ లంకా నగరాన్ని రావణ బాహుపాలిత రావణుడి యొక్క బాహువుల చేత పరిపాలింపబడుతున్నటువంటి ఆ లంకా నగరాన్ని క్షపాచరై భీమబలై సమావృతం క్షపాచరులు అంటే రాత్రించరులు రాక్షసులు భీమబలై సమావృత భీమబలులైనటువంటి ఆ రాక్షసుల చేత సమావృతమైనటువంటి ఆ రావణుడి బాహువుల చేత పాలింపబడుతున్నటువంటి ఆ లంకా నగరాన్ని లోనికి ఆయన ప్రవేశించాడు. ఆయన ప్రవేశించంగానే చంద్ర అపి సాచివ్యం ఇవాస్య కుర్వన్ తారాగణైరి మధ్యగతో విరాజన్ జ్యోత్స్నా వితానేన వితత్య లోకం ఉత్తిష్టతే నైక సహస్ర రశ్మి. ఆయన అలా లోపలికి వస్తూ ఉండగానే ఏమైనా మధ్యలో మిస్ అయినాయా? చంద్ర అపి చంద్రుడు కూడా సాచివ్యం ఇవాస్య కుర్వన్ ఏదో ఈతనికి ఆ వెళ్తూ ఉన్నటువంటి లోపలికి లంకానగరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నటువంటి హనుమంతునికి సాచివ్యం ఇవాస్య కుర్వన్ సాచివ్యం అతనికి ఏదో సహాయం చెయ్యాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వాణి లాగా అతనికి ఒక మంత్రి లాగా ఒక తోడు లాగా ఒక స్నేహితుడి లాగా ఒక గురువు లాగా సాచివ్యం అతనికి సహాయం చెయ్యాలి అనేటటువంటి ఒక కోరికతోటి చంద్రుడు కూడా తారాగణై మధ్యగత విరాజన్ తారాగణములు నక్షత్రముల నుండి కూడా తారాగణై నక్షత్ర గణముల యొక్క మధ్యగత ఆ వాటి మధ్యలో విరాజన్ వెలిగిపోతూ ప్రకాశిస్తూ జ్యోత్స్నా వితానే రాత్రిపూట వెళ్తున్నాడు కదా రాత్రిపూట వెళ్తున్నప్పుడు మరి చీకటిగా ఉంటుంది చీకటిగా ఉన్నప్పుడు సమయంలో ఈయనకి వెళ్ళడానికి ఎలా ఈయనకి మార్గం కనపడాలి కదా ఆ కనపడడం కోసంకి ఆయనకి సహాయం చేయటానికి అన్నట్టుగా చంద్రుడు తన నా ఏక సహస్ర రశ్మి సహస్ర రశ్మి వేల కిరణాలు నా ఏక సహస్ర ఒక్క సహస్రం కాదు అనేకమైనటువంటి వేలాది కిరణాలతోటి జ్యోత్స్నా వితానేన జ్యోత్స్న తన వెన్నెలల యొక్క వితానేన వెన్నెల యొక్క పరద కాదు షామియాన చాందిని తోటి లోకాన్ వితత్య లోకములన్నింటినీ కూడా అలా కప్పి వేస్తూ మొత్తము ప్రపంచం అంతటిని కూడా లోకాలన్నింటినీ కూడా తెల్లని తన వెన్నెలలతోటి వెన్నెలని పరుస్తూ వెన్నెల యొక్క షామియాన వెన్నెల యొక్క చాందిని పరుస్తూ ఉత్తిష్టతే ఆయన పైకి లేచాడు. ఆ చంద్రోదయము అయ్యింది. సాయంకాలమే లోపలికి వచ్చేసాడు ఆయన. సాయంకాలం ఈయన లోపలికి వస్తే పెద్ద పెద్ద రోడ్లు ఉన్నటువంటి ప్రధాన మార్గాల్లో ఉన్నటువంటి నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే ఈయనకి మార్గం యొక్క స్పష్టత ఇవ్వడానికి కోసంకి అన్నట్టుగా ఈయనకి సహాయం చేయడానికి అన్నట్లుగా తెల్లని వెలుగులను నింపుతూ ఆ చంద్రుడు ఉదయించాడు. ఎలా ఉన్నాయంటే ఆ చంద్రుని వెలుగులు శంఖప్రభం క్షీర మృణాల వర్ణం ఉద్గచ్చమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం స కపిప్రవీర ప్రోప్లూయమానం సరసీవ హంసం. శంఖప్రభం శంఖం ఎంత తెల్లగా ఉంటుందో ఆ శంఖం యొక్క తెలుపు రంగు ఆ వెన్నెల తెల్లని వెన్నెలలు ఆ తెల్లని వెన్నెలలు అనేటటువంటి చాందినితోటి మొత్తం అంతా అలా పరుస్తూ లోకాలన్నిటినీ కప్పాడు. ఆ తెల్లని వెలుగులు ఎంత తెల్లగా ఉన్నాయి అని అంటే శంఖప్రభం శంఖం యొక్క కాంతులు ఎలా ఉంటాయో
ఆ తెల్లని శంఖపు కాంతుల వంటి కాంతులతోటి క్షీర మృణాల వర్ణం, క్షీర పాల పాల తెలుపు ఎలా ఉంటుందో అటువంటి తెలుపు వర్ణంతో, మృణాల వర్ణం తామర తూడులు ఏ విధంగా తెల్లగా ఉంటాయో పాల వంటి తెల్లని నురుగులతోటి ఉన్నటువంటి ఆ తామర తూడుల, మృణాలం అంటే తామర తూడుల యొక్క వర్ణంతోటి సమానమైనటువంటి వర్ణంతో కూడి ఉద్గచ్చమానం పైకి లేస్తూ ఆకాశంలో సంచరిస్తూ ఉన్నటువంటి వాడిని వ్యవభాసమానం, ఆకాశంలో అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి చంద్రుని పోప్లూయమానం సరసీవ హంసం, ఆ పెద్ద ఆకాశం అంతా ఒక సరస్సులాగా ఉంటే ఆ సరస్సులో ఒక హంస, తెల్లని హంస గనక పోప్లూయమానం ఆ హంస అలా ఆ నీళ్ల మీద ఈదుతూ ఉంటే ఎలా ఉంటుందో, ఆకాశం అంతా తెల్లగా ఒక పెద్ద సరస్సు, ఆ పెద్ద సరస్సులో ఒక తెల్లని హంస తేలియాడుతూ ఊగుతూ తేలియాడుతూ వెడుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి చంద్రుని అలా తెల్లగా పాల తెలుపు వలె తామర తూడుల వలె వ్యవభాసమానం ప్రకాశిస్తూ ఉద్గచ్చమానం పైకి లేస్తూ, అంటే ఇంకా అలా అలా మెల్లమెల్లగా ఆకాశం మధ్యలోకి వెడుతూ ఉంటాడు కదా, అలా వెడుతూ ఉన్నటువంటి ఆ చంద్రుణ్ణి స కపి ప్రవీర దదర్శ, ఆ కపి ప్రవీరుడు, ఆ శ్రేష్ఠుడైనటువంటి కపిశ్రేష్ఠుడు హనుమంతుడు దదర్శ చూశాడు. ఇక్కడతోటి 2వ సర్గ సమాప్తి. అయితే ఈ సుందర చైతన్యానంద స్వామి వారి లెక్చర్ ఒకసారి విన్నప్పుడు ఆయన ఈ శ్లోకానికి ఎలా చెప్పారంటే, చంద్రుడు ఒక గురువులాగా, ఏదైనా ఒకటి మనం తెలుసుకోవాలి అని అంటే గురువు యొక్క సహాయము అవసరం. గురువు మనకి ఒక మార్గదర్శి. ఇప్పుడు ఇక్కడ చంద్రుడు ఒక మార్గదర్శి లాగా తెల్లని వెలుగులు పరుస్తూ హనుమంతుడికి మార్గనిర్దేశకం చేస్తున్నాడు. ఇటువైపు వెళ్ళు అని చూపించడానికి తగినటువంటి మార్గదర్శనం చేస్తూ ఉన్నాడు. అలా గురువులాగా ఇక్కడ చంద్రుడు హనుమంతునికి ఒక గురువులాగా ప్రకాశిస్తూ, గురువు ఏ విధంగా అయితే మార్గాన్ని సూచిస్తూ ఉంటాడో అలా మార్గాన్ని సూచిస్తూ ఉన్నట్టుగా చంద్రుడు ఉదయిస్తూ ఉన్నాడు అని ఆయన ఒక లెక్చర్ లో చెప్పినప్పుడు విన్నా. నేను బాగా అనిపించింది, అందుకని మీతో షేర్ చేసుకున్నా. సాచివ్యం ఇవాస్య కుర్వన్, సహాయం చేయాలనుకుంటున్నాడు. ఎలా అంటే ఈ మార్గాన్ని చూపించాలి ఆయనకి, ఆ చూపించేటటువంటి మార్గాన్ని చూపిస్తూ అలా వెలుగుతూ చంద్రుడు ఉండగా ఉన్నటువంటి ఆ చంద్రుణ్ణి కపిప్రవీరుడు కపిశ్రేష్ఠుడు చూశాడు, గమనించాడు. ఇక్కడతోటి 2వ సర్గ